హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజున చేసుకునే ప్రసాదాలండి. ఒకే పిండితో 5 ప్రసాదాలు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. అవేంటంటే మోదకాలు, ఆవిరి ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు, పూర్ణం ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఇక్కడ నేను 1 కప్పు వరకు బియ్య పిండి తీసుకుంటున్నానండి. కొలిచి పక్కన పెట్టుకున్న తర్వాత తిరిగి అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఏదైనా సరే స్వీట్ చేసేటప్పుడు చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వాటర్ ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కొలిచిపెట్టుకున్న బియ్య పిండిని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు ఏమీ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేడిగా ఉంది కాబట్టి చెయ్యి కాలిపోతుంది అలాగే మనం మిక్స్ చేసామంటే. అందుకనే ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి. ఆలోగా మనము స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. మరొక ప్యాన్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి రాసి 1 కప్పు వరకు ఇక్కడ తురిమిన పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు బెల్లం పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి బాగా మిక్స్ చేసేటప్పుడే ఆ బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి. తీసి సపరేట్గా ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాం. ఇప్పుడు బియ్య పిండి అయితే కలుపుకోవాలండి. చూసారా, కొంచెం వేడి అయితే తగ్గింది. సో మనం చేతితో ఈజీగా కలిపేసుకోవచ్చండి. మనము చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా అంతే సాఫ్ట్గా కలుపుకోవాలి. మనము వాటర్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసారా, నేను మిక్స్ చేస్తున్నా కూడా చెయ్యికి అసలు పిండి అనేది అంటలేదండి. వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా వాటర్ కరెక్ట్గా వేసుకున్నామంటే పిండి కూడా ఎలాంటి క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరో 2 to 3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, చపాతీ పిండి ఏ విధంగా సాఫ్ట్గా వస్తుందో అంత సాఫ్ట్గా వచ్చింది. తర్వాత మనం మోదకాలు, ఆవిరి కుడుములు, పూర్ణం కుడుములు, పూర్ణం ఉండ్రాళ్ళు ఇలా చేసుకుంటాం కదా, వాటి సైజ్ తగ్గట్టుగా మనము ఈ విధంగా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా మనము పూర్ణం కుడుములు ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దామండి. ఈ విధంగా మనం చేసుకున్న బాల్స్ని ఈ విధంగా అరచేతిలో పెట్టి ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత బొటన వేలితో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక చిన్న బౌల్ మాదిరి షేప్ ఇచ్చుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేశారంటే చిన్న బౌల్ లాగా వస్తుంది. తర్వాత మనము పూర్ణం రెడీ చేసుకున్నాం కదా, పూర్ణం కూడా 1 టేబుల్ స్పూన్ వరకు అందులో పెట్టి దాన్ని బాగా క్లోజ్ చేసుకోవాలండి. బాగా క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండే పిండి అంతా కూడా పక్కకు తీసేసుకొని ఉండల్లాగా చుట్టుకోవడమేనండి. ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండే పిండి అంతా కూడా పక్కకు తీసేసుకొని ఒకసారి అంతా బాగా ప్రెస్ చేసుకొని ఉండల్లాగా చుట్టుకుంటే సరిపోతుందండి. పూర్ణం కుడుములు రెడీ అయిపోతుంది. మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే మనం చేసుకోవచ్చు. చూసారా, క్రాక్స్ అనేది అస్సలు రాలేదండి, చాలా చక్కగా వచ్చింది. వాటర్ మనం కరెక్ట్గా వేసామంటే ఈ విధంగా క్రాక్స్ అనేది రావు. పిండిని మిక్స్ చేసేటప్పుడు వాటర్ సరిపోలేదు అనుకున్నప్పుడు మనము వాటర్ డైరెక్ట్గా పిండిలో పోయకూడదండి. వాటర్లో మన చెయ్యి తడుపుకుంటూ పిండి మిక్స్ చేసుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయేటట్టు చేసుకోవచ్చండి. డైరెక్ట్గా వాటర్ అయితే వేయకండి. ఈ విధంగా మనము పూర్ణం కుడుములు చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న క్రాక్స్ వచ్చినప్పుడు ఈ విధంగా వాటర్లో డిప్ చేసి ఈ విధంగా చేసామంటే క్రాక్స్ అనేది ఉండవండి. ఇది ఒక టిప్ బాగా యూజ్ అవుతుందండి. వాటర్లో డిప్ చేసి బాగా రబ్ చేసామంటే క్రాక్స్ పోతాయి. ఇప్పుడు మనము మోదకాలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇంతకుముందు మనము పూర్ణం ఉండ్రాలు చేసాం కదా, అదే విధంగా చిన్న షేప్ ఇచ్చుకొని పిండి కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బొటన వేలితో పైన కొంచెం ఎక్కువ పిండి వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఎందుకంటే మనము మోదకాల షేప్ తెచ్చుకోవాలి కాబట్టి పైన ఈ విధంగా మనము ప్రెస్ చేసుకుంటూ షేప్ అనేది ఇచ్చుకోవాలండి. చూసారా, మనం ఏదైనా అదే క్రాక్స్ ఏదైనా వస్తే కన్నా వాటర్తో డిప్ చేస్తూ ఈ విధంగా రబ్ చేసామంటే షేప్ కూడా బాగా వస్తుంది, క్రాక్స్ కూడా రాకుండా బాగుంటుందండి. చూసారా, మోదకాల షేప్ అనేది చాలా బాగా వచ్చింది కదా. అలాగే మనము షేప్ ఇచ్చుకోవడానికి ఒక కత్తి తీసుకొని పిండిలో డిప్ చేస్తూ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. మనకి పర్ఫెక్ట్గా మోదకాల షేప్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన దగ్గర అచ్చు లేకపోయినా సరే పర్ఫెక్ట్గా మోదకాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన దగ్గర అచ్చు ఉంది అనుకున్నా కూడా మనం ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను.
ఈ విధంగా అచ్చు తీసుకున్న తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని ఈ విధంగా లోపలంతా బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పూర్ణం కూడా కొంచెం ఉండలాగా చుట్టి అందులో పెట్టాలండి. పూర్ణం కూడా అందులో పెట్టిన తర్వాత మనము బియ్యం పిండి కొంచెం తీసుకొని ఆ గ్యాప్ అనేది క్లోజ్ చేసేయాలండి. ఈ విధంగా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా బయట పిండి వస్తే తీసేసుకోవాలండి. తర్వాత చూసారా మోదకాల షేపు చాలా బాగా వచ్చింది కదా. ఈ విధంగా షేప్ ఉంటే మనం ఈజీగా చేసుకునేచ్చండి. ఇప్పుడు మనము పూర్ణం కుడుములు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని ఈ విధంగా ఫింగర్తో బాగా ప్రెస్ చేసుకోవాలండి. మనకి కుడుములు అనేది ఒక ఓవల్ షేప్లో రావాలి కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా షేప్ ఇచ్చుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ కూడా అందులో పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా సైడ్లో, అదంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఆ స్టఫింగ్ అనేది బయట రాకుండా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని మనము ఫింగర్తో ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలండి. చూసారు కదా పూర్ణం కుడుములు ఈ విధంగా షేప్ ఇచ్చుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు మనము జిల్లేడికాయలు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఈ జిల్లేడికాయల షేప్ కోసం మనము పూర్ణం కుడుములకి ఏ విధంగా అయితే షేప్ ఇచ్చుకున్నామో అదే విధంగా ఈ విధంగా ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ షేప్ ఇచ్చుకోవాలండి. మనము అరిసెలకైతే ఏ విధంగా మనం షేప్ తీసుకుంటామో అదే విధంగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కూడా పెట్టి ఒక సైడ్ నుంచి తీసి ఇంకో సైడ్కి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఆ పూర్ణం అనేది బయట రాకుండా ఈ విధంగా అంచుల్లో ఫింగర్తో బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి జిల్లేడికాయలు అయితే రెడీ అయిపోతాయండి. మీకు అంచుల్లో బాగా కరెక్ట్గా షేప్ రావాలి అనుకుంటే కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా జిల్లేడికాయల షేప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఆవిరి ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఈ స్టఫింగ్ చేసేటప్పుడు అన్నిటికీ కొంచెం కొంచెం పిండి అయితే మిగిలి ఉంటుంది కదా. లోపల పూర్ణం ఏమీ పెట్టకుండా ఓన్లీ బియ్యం పిండి మాత్రమే ఈ విధంగా ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవాలండి. అంతేనండి, ఆవిరి ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి. చూసారా ఒకే పిండితో 5 రకాలుగా ప్రసాదాలు ఈ విధంగా చేసి పెట్టచ్చండి. ఈ 5 ప్రసాదాలన్నీ కూడా మనము ఆవిరి మీద 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మనము ఇడ్లీ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్యాన్కి ఆ విధంగా ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు వాటర్లో ఈ విధంగా పెట్టాలండి. మనం ఇడ్లీ ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో సేమ్ అదే మాదిరిగా ఉడికించుకోవాలి. చూసారా మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకుంటే కుడుములు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి, బాగా సెట్ అయిపోతాయి. తర్వాత తీసి చూస్తే చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఈ విధంగా మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ విధంగా ఒకే పిండితో 5 ప్రసాదాలు చేసి పెట్టండి. మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుందండి. మోదకాలు, ఆవిరి ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు, పూర్ణం ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.